కీర్తి గారు ఉన్నారు. కీర్తి గారు కదా ఒక సైడ్ కే నించున్నాం కదా, ఇబ్బంది పెట్టకపోయినా కూడా చూడండి లాల్లో పోతున్నారు. ప్రజా పాలన అన్నాడు రేవంత్ రెడ్డి, అధికారం లేదు, ఏది లేదు. రౌడీల రాజ్యాన్ని, పోలీసులు రౌడీల లాగా బిహేవ్ చేస్తున్నారు. చూడండి ఎట్లా లాక్కపోతున్నారో. మేము సైడ్ కి నించున్నాం. మేము మా రామన్న కోసం మేము వచ్చినాం. మేము ఇక్కడ నుంచి వెళ్లిపోమని చెప్తే మేము వెళ్తాము. కాకపోతే మేము కాసేపు ఉండి వెళ్తాము. ఒక సైడ్ కే ఉన్నాం. మేము ఎవరిని డిస్టర్బ్ చేయట్లేదు, మేము ఎవరిని కూడా ఇది చేయట్లేదు. అసలు అవినీతి లేని చోట మనీ లాండరింగ్ అని అదని ఇదని లేనిపోని ఇవి చేస్తూ అసలు మనకు బీఆర్ఎస్ పార్టీకి వచ్చే మద్దతుని ఓర్చుకోలేకనే ఇలాంటి కేసులన్నీ కూడా అక్కడ క్లియర్ గా మొత్తం మీద ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఇక బీఆర్ఎస్ నేతలందరినీ కూడా ఈడీ కార్యాలయం వద్ద అరెస్ట్ చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. చాలా మంది కార్యకర్తల్ని అదుపులో తీసుకున్నారు. ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. కార్యకర్తలందరూ కూడా అరెస్ట్ చేసి ఇక్కడ నుంచి తరలిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం 10 టీవీ స్క్రీన్ చూడొచ్చు. మొత్తం మీద కేటీఆర్ ఈడీ విచారణకు హాజరైన తర్వాత ఒక్కసారిగా ఒక టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. ఒక్కసారిగా బీఆర్ఎస్ శ్రేణులు కార్యకర్తలు మొత్తం కూడా ఇక్కడికి చేరుకుని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. అయితే ముందస్తుగానే పోలీసులు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరవుతారని నేపథ్యంలోనే పోలీసులు కూడా భారీగా మోహరించారు. వారందరినీ కూడా కంట్రోల్ చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూసి వారందరినీ కూడా అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. చాలా మంది కార్యకర్తలు, అటు న్యాయవాదులు కావచ్చు, మహిళా కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు వారందరినీ కూడా ఇక్కడ నుంచి చేరగొడుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే ఈ బషీర్బాగ్ నుంచి టువర్డ్స్ అసెంబ్లీ వైపు వెళ్ళేటువంటి ఈ రూట్ మొత్తం కూడా చాలా రద్దీగా ఉంటుంది. అంటే ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గకుండా రూట్స్ మొత్తం కూడా క్లియర్ చేసేందుకు వీరందరూ కూడా అరెస్ట్ చేసి ఇక్కడ నుంచి పంపిస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడవచ్చు. ఒకటే చెప్తున్నారు బీఆర్ఎస్ నేతలు, ఇదంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావాలని రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే తమపై అక్రమ కేసులు పెట్టారు. ఖచ్చితంగా న్యాయస్థానంలో దీన్ని ఖచ్చితంగా ఎదుర్కొంటాము, ఖచ్చితంగా ఫైట్ చేస్తామని చెప్తున్నారు. ఇప్పటికే మనం చూడొచ్చు కేటీఆర్ విచారణ ఎదుర్కొన్నాడు. కేటీఆర్ విచారణ స్టార్ట్ అవుతుంది మరి కాసేపులోనే. 11 గంటల నుంచి విచారణ అనేది స్టార్ట్ అవుతుంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో విదేశాలకు పంపినటువంటి డబ్బుల బదలాయింపుకు సంబంధించిన దాంట్లో కావచ్చు, అదేవిధంగా బిజినెస్ రూల్స్ బ్రేక్ చేసినటువంటి విషయాలపై, మరోవైపు ఆర్బీఐ రూల్స్ సంబంధించిన రూల్స్ విషయాలపై కూడా పూర్తిగా ఈడీ అధికారులు సుదీర్ఘంగా అతన్ని ప్రశ్నించి స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకునే అవకాశం. ప్రస్తుతం అయితే ఈడీ కార్యాలయం వద్ద మాత్రం ఒక టెన్షన్ మాత్రం అయితే నెలకొంది. కేటీఆర్ వచ్చినప్పటి నుంచి ఇప్పుడు లోపలికి వెళ్లిపోయేంత వరకు కూడా ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. అటు ల్యాండ్ ఆర్డర్ పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు అందరూ కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. వారందరినీ కూడా ఇక్కడ ఆందోళన చేసి నినాదాలు చేస్తున్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులందరినీ కూడా అరెస్ట్ చేసి లోపలికి పంపిస్తున్నటువంటి దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. అడిషనల్ డీసీపీతో పాటు ఏసీపీ, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, ల్యాండ్ ఆర్డర్ కానిస్టేబుల్ అందరూ కూడా ఇక్కడ భారీగా మోహరించే పరిస్థితి మాత్రం కనబడుతుంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ సునీల్. మొత్తంగా చూస్తూ ఉన్న ఈడీ